ఈ రోజు మన ముఖ్య అతిథులు శ్రీ డి ప్రభాకర్ రావు గారు సిఎండి టిఎస్ ట్రాన్స్కో మరియు జెన్కో వారికి మా హృదయపూర్వక స్వాగతం. శ్రీ రఘుమారెడ్డి గారు సిఎండి టిఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి గారికి మా హృదయపూర్వక స్వాగతం మరియు శ్రీ గోపాలరావు సిఎండి ఎన్పీడీసీఎల్ సిఎండి గారికి మా హృదయపూర్వక స్వాగతం సార్. మరి డైరెక్టర్ లక్ష్మయ్య గారికి కూడా డైరెక్టర్ థర్మల్ శ్రీ లక్ష్మయ్య గారికి స్వాగతం సార్. అందరూ తమ తమ సీట్లు కోరుతున్నాము. ఓకేతో సార్ను ఆహ్వాన పలకాల్సిందిగా కోరుతున్నాము. ట్రాన్స్పోర్ట్ టీం ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ జి రఘుమారెడ్డి గారు సిఎండి టిఎస్ ఎస్పీడీసీఎల్ వారిని కూడా కోరుతున్నాము. టిఎస్ ఎస్పీడీసీఎల్ టీమ్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు సిజిఎం అందరూ స్వాగతం పుష్పగుచ్చాలతో ఒకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. టిఎస్ ఎస్పీడీసీఎల్ టీం అదే విధంగా ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఏ గోపాలరావు గారు సిఎండి టిఎస్ ఎన్పీడీసీఎల్ వారిని సహృదయంతో మరి వేదికను అలంకరించగా కోరుతున్నాము. టిఎస్ ఎన్పీడీసీఎల్ కార్యవర్గం శ్రీరామ్ నాయక్ సలర్లాల్ మరియు వారి యొక్క టీంను సార్ను మరియు రామ్జీ గారు ఎస్సీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్టీ అసోసియేషన్ గారిని వేదికను అలంకరించేందుగా కోరుచున్నాను. తులసి గారు జిఎం గారిని మరియు వారిని సన్మానించవలసిందిగా ఆహ్వానించవలసిందిగా బోకేతో కోరుచున్నాము. రామ్జీ గారు రామ్జీ గారిని తులసి గారు మంగమ్మ గారు ఏడి సైనిక్పురి మరియు సిఎండి రఘుమారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలకు సగౌరవమైన గౌరవించి మంచి పోస్టులు ఇచ్చినందుకు మీ ఇద్దరికి ముగ్గురికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా రామ్జీ గారిని కోరుతున్నాను, జనరల్ సెక్రటరీ. ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాను. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూర్చోండి. ఎందుకంటే మన కార్యక్రమం సార్ దగ్గర మనం టైం తీసుకున్నాము. షార్ట్ కట్ సింపుల్ గా మంచి టేస్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం ఇట్లా చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము డైరీ చేయాలంటే సార్ మా మెంబర్స్ అందరూ డ్యూటీ వదిలేసి రావాల్సిన పరిస్థితి సార్. అందుకనే అందరూ ఏం చేసామంటే డిసిషన్ తీసుకున్నాం సార్ కంపెనీలో. మళ్ళీ కంపెనీ ప్రెసిడెంట్, రీజనల్ సెక్రటరీ, మన బ్రాంచ్ సెక్రటరీ వాళ్ళకి ఆహ్వానం చేశాం సార్. దయచేసి అది ఒకసారి గమనించవలసి కోరుతున్నాం సార్. ఇప్పుడు కార్యక్రమం మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మన అసోసియేషన్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథులు మన చీఫ్ గెస్ట్ గౌరవనీయులు విజనరీ లీడర్, విద్యుత్ సంస్కరణ పితామహులు శ్రీ డి ప్రభాకర్ రావు గారు మరియు జి రఘుమారెడ్డి గారు సిఎండి టిఎస్ ఎస్పీడీసీఎల్ మరియు శ్రీ ఏ గోపాలరావు గారు సిఎండి టిఎస్ ఎన్పీడీసీఎల్ మరియు లక్ష్మయ్య గారు డైరెక్టర్ థర్మల్ టిఎస్ జెన్కో గారు, రామ్జీ గారు మరియు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి చీఫ్ ఇంజనీర్ ఎస్సీలు, డిఈలు మరియు కంపెనీ నుంచి వచ్చినటువంటి డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్, రీజనల్ సెక్రటరీ ప్రెసిడెంట్ మరియు కంపెనీ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా మన శివాజీ గారు రాష్ట్ర టీఏ అధ్యక్షులు, వారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. మరియు శ్రీరామ్ నాయక్ గారు సిఎండి గారు,
సిజిఎం గారు, లోలియారావు గారు, మరియు ఎల్ పాండ్యా గారు, సురేష్ గారు, సిఈ గారు, మరియు సదర్లాల్ గారు, సిఈ గారు, మరియు ఇతర నా సోదరుమణులు తులసి మేడం గారు, మరియు మన హప్సిగూడ డి గారు, సత్యమ్మ గారు, మరియు మన ఎస్సీ గారు, సరస్వతి గారు, మరి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము. ఈరోజు మన గిరిజన డైరీ 2019 మేము ఎప్పుడు వెనుకబడి ఉండేవాళ్ళం సార్. మీ ప్రోత్సాహంతో మొట్టమొదటి డైరీ మాదే. మీ ఆశీర్వాదాలతో ఈరోజు ఒక చిన్న అపశృతి జరగకుండా చాలా డిసిప్లిన్ గా ట్రైన్డ్ అప్ అయి వచ్చాం సార్. దయచేసి మమ్మల్ని మీ ముగ్గురు ఆశీర్వదించాలి సార్. ఎందుకంటే అంచెలంచెలుగా ఎంతో అభివృద్ధికి మేము ఎంతో దూరంగా ఉండి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ యొక్క క్వాలిటీ లైఫ్ ను మీ ఆధ్వర్యంలో మేము తీసుకోగలుగుతున్నాం సార్. కాబట్టి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సార్ యొక్క కృషితో, వారి యొక్క విజనరీ లీడర్షిప్ తో, మరియు సీఎం కేసీఆర్ గారు, సిఎండి డి ప్రభాకర్ రావు గారు రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో భయంకరమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొని వారి యొక్క దార్శనిక నాయకత్వంలో మరియు మన విద్యుత్ పితామహులు శ్రీ డి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సంస్థలు అతి తక్కువ సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఈ సంక్షోభాన్ని మరియు సాల్వ్ చేశాయి. మరియు నేడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుందంటే మీ ముగ్గురి యొక్క ఘనతనే సార్. ఈ విజయం పరంపరలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అనేక కొత్త రికార్డులు మీ నాయకత్వంలో మరియు మీరు సృష్టించారు సార్. భారతదేశంలో ఎక్కడ లేని తలసరి ఆదాయ విద్యుత్ వినియోగము మరియు తెలంగాణ రాష్ట్రంలో 2014లో 1084 ఉంటే 2018లో 1727 యూనిట్లకు చేరింది. అంటే జాతీయ సగటు 1140 కంటే ఇది ఎక్కువ, 1700. అది కూడా మీ యొక్క కృషి ఫలితంగానే. మరియు ఎంతో రికార్డు కన్జంప్షన్ 9/10/2018 రోజు 233 మిలియన్ యూనిట్స్ మరియు 11.34 ప్రగతితో మరి మీ ఆధ్వర్యంలో ఇంత ప్రగతి పదంలో నడుస్తుంది సార్. దేశ సగటును మించి గరిష్ట డిమాండ్ కూడా 2016లో 9,000 నుంచి 10,800 వరకు మీరు 17.75% మీరు పెంచారంటే మీ యొక్క ఎంతో దూరదృష్టి, మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానమే సార్. మరియు దేశంలో ఎక్కడ లేని గ్రీన్ పవర్ ను మీ ఆధ్వర్యంలో టిఎస్ ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో 33 మెగావాట్ల నుంచి 3,416 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్తు దేశంలోనే 2వ స్థానంలో మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచారు సార్. మరియు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లేదు. మరియు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అతి వెనుకబడిన రాష్ట్రం, బీద రాష్ట్రం. మరియు అలాంటి రాష్ట్రాల్లో 23 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు 24 గంటల పవర్ నిరంతరంగా ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యుత్తు ఈ రోజు దేశంలోనే ప్రపంచంలోనే మీ పేరు ప్రఖ్యాతలు. మరి ఈ రోజు కొత్త చరిత్రను మీరు సృష్టించారు సార్. లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ తెచ్చారు సార్ మీ ఆధ్వర్యంలో. శరవేగంలో విద్యుత్ నిర్మాణ ప్లాంట్లు చేశారు సార్. అదే విధంగా మరియు 42 నెలలలోనే 800 మెగావాట్లు KTPS 7 స్టేజ్ మీ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందంటే నిజంగా ఈ దేశం గర్వపడ్డ రాత్రింబవళ్ళు కష్టపడ్డ లక్ష్మయ్య గారు, మరి వారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు సార్. అదే విధంగా ఎన్నో ప్రాజెక్టులు మరి దగ్గర 4,000 మెగావాట్లు YTPS మరియు BTPS 1,080 మెగావాట్లు ప్రారంభమై స్టార్ట్ అయినాయి సార్. అదే విధంగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ లో కానీ మరి పంపు మోడ్ ఆపరేషన్ మీ ఆధ్వర్యంలో ఎప్పుడు చేయలేని విధంగా నిరంతరంగా చేస్తున్నారు సార్. అది మీ ఆధ్వర్యంలోనే మీ యొక్క ప్రోత్సాహంతోనే విద్యుత్ రంగము మరి ముందుకు పోతుంది సార్. దేశంలో ఉత్తర మరియు దక్షిణ గ్రిడ్లను ఎప్పుడు ఎవరు అనుసంధానం చేయలేదు. అది మీ ఆధ్వర్యంలో మరి దేశంలోనే
మరి ఉత్తర దక్షిణ గ్రిడ్లలో మీరు ఆధ్వర్యంలోనే చేశారంటే నిజంగా అది మీ ఘనకార్యం సార్. దేశంలో ఎక్కడైనా విద్యుత్ను ఇచ్చిపుచ్చుకునే సౌకర్యం ఈ లైన్ వల్ల మరి మీ ఆధ్వర్యంలో జరిగింది సార్. రికార్డ్ స్థాయిలో ఉద్యోగుల కల్పన చేసి దళారుల వ్యవస్థను నిర్మూలించారు సార్. అదేవిధంగా 13,377 మందికి ఉద్యోగాలు కల్పించినారంటే మీ ముగ్గురు సీఎండీలకు ఈ రాష్ట్రం ఎంతో రుణపడింది సార్. అందులో మా గిరిజనులు ఎంతో లాభం పొందారు, ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నారు సార్. అదేవిధంగా దళారీ వ్యవస్థను నిర్మూలించి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళను 23,000 మందిని మరి పర్మనెంట్ ఆర్టిజన్స్ గా గుర్తించారంటే దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు సార్. మీ యొక్క అపారమైన హృదయము, మంచి చేయాలనే హృదయము, మంచి ప్రగతి పదంలో పోవాలనే హృదయం మీకు తప్ప ఎవరికి లేదు సార్. మరియు మా ఉద్యోగులకు కూడా మంచి 30% ఫిట్మెంట్ ఇచ్చారు సార్, అడిషనల్ ఇంక్రిమెంట్ మరియు మంచి సౌకర్యాలు కల్పించారు. మేము కూడా మీరు అనుకున్న విధంగా మరి కష్టపడి మీ అనుకున్నటువంటి లక్ష్యాలను మేము కూడా మరి సాధిస్తాం సార్. మాకు కూడా ఎంకరేజ్మెంట్, మీ సలహాలు, బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. ముగ్గురు సీఎండీలు మరి ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అవసరమైనటువంటి 9,000 మెగావాట్లకు సంబంధించిన మరి తెలంగాణ మరి మన సీఎం గారి యొక్క కళ 1 కోటి ఎకరాల తెలంగాణ సాగునీరు అందించే సంకల్పంలో మీరు కూడా ఎంతో భాగస్వామ్యం ఉంది. 9,000 మెగావాట్లకు అవసరమైనటువంటి గ్రిడ్లు మీరు ప్రొవైడ్ చేసి సబ్స్టేషన్లు మరి లైన్ అన్ని ప్రొవైడ్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు సార్. మరి తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు సార్. మరియు హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన 1000 మెగావాట్లు మీ ఆధ్వర్యంలోనే మరి మంచి జరుగుతుంది సార్. పవర్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా రాబోయే రోజుల్లో అన్ని డీజిల్ కార్లు మరి ఎలక్ట్రిక్ కార్లతో మరియు వాటిని మార్చే ప్లానింగ్ లో కూడా మీరు ఉన్నారు సార్. ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడైనా కార్లు ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకునే విధంగా అన్ని డిస్కామ్లలో మీరు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు సార్. మరి రాజస్థాన్ తో మీరు 500 మెగావాట్లు మిగులు విద్యుత్తును వాళ్ళకి ఇచ్చి మనకు నిజంగా ఎప్పుడైతే ఏప్రిల్ మేలో అవసరం ఉంటుందో 2% ఎక్కువ తీసుకునే విధంగా ఎంతో మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్ళారు సార్. ఫైనాన్స్ మీరు ఉండడం వల్ల సార్ మాకు ఆర్ఈసీ పిఎఫ్సి లోన్లు ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గించారు సార్. బయట వాళ్ళు పోతే 15%, ఇప్పుడు మీరున్నారు కాబట్టి 9% ఇప్పించి దగ్గర 400-300 కోట్లు ప్రతి యానం మాకు మీరు ఇంట్రెస్ట్ ను మిగిలించారు సార్. చాలా చాలా సంతోషం. వీటితో పాటు మరి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా మీరు ఈ విద్యుత్ రంగాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారు సార్. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్, సిబిఐపి అవార్డ్ 2018, స్కాచ్ అవార్డ్ 2018, కార్పొరేట్ ఎక్సలెంట్ ఫర్ ట్రాన్స్మిషన్, నేషనల్ మెటీరియల్ ట్రాన్స్మిషన్ ఫర్ చేంజ్ మేనేజ్మెంట్ టిఎస్ పవర్ సార్. అదే విధంగా టిఎస్ ఎస్పీడీసీఎల్ కూడా ఎన్నో అవార్డులు మరి వారు అందుకున్నారు సార్. మరియు మన ఎస్టీ అసోసియేషన్ చాలా నిర్మలంగా మీ యొక్క హృదయపూర్వకంగా మీతో పాటు మీ గురించి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చాలా హృదయంతో మంచి దీంతో ఉన్నాం సార్, ఆశతో ఉన్నాం సార్. దయచేసి మా చిన్న కోరికలు అవి ఎక్కువ లేదు సార్, అవి మీ బ్లెస్సింగ్స్ తో ఎప్పుడు ఇచ్చేవే. ఈ ROR సిస్టమ్ ని అన్ని కంపెనీలలో రిక్రూట్మెంట్ లో దయచేసి ఇంప్లిమెంట్ చేసి మరి వారికి న్యాయం చేయండి సార్. రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్, ఇప్పుడు ఎన్పీడీసీఎల్ లో JLA పోస్టులు పడ్డాయి సార్. కొందరు ఎస్టీ కుర్రోళ్ళు కష్టపడి ఆపరేటర్లు చేసి ఓసీగా సెలెక్ట్ అయింది సార్. వాళ్ళని కూడా ఓసీగా గమనిస్తూ మిగతా ఎస్టీలకు కూడా మీరు అవకాశం ఇవ్వండి సార్. అదే విధంగా ఫోకల్ పోస్ట్ లో మా అధికారులను దయచేసి మంచి పని చేసి ఎక్సలెంట్ పని చేసే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి సార్. అదే విధంగా మా ఫుల్ టైం పర్మిషన్ మా ఆఫీస్ బేరర్స్ కు ఇవ్వండి సార్. అదే విధంగా ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ ఆఫీస్ బేరర్లు సార్, వాళ్ళకు కూడా ఈ అవకాశాలు ఇవ్వండి సార్. అదేవిధంగా KTPS లో 70 మంది అంతకుముందు చాలా 10 సంవత్సరాలు చేశారు సార్. వాళ్ళు కోర్టు నుంచి డైరెక్షన్ కూడా తెచ్చారు సార్. వాళ్ళు మీ యొక్క ఆదేశాల కోసం పాపం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సార్. దయచేసి అందరికీ హెల్ప్ చేయండి సార్. ఈ ఇప్పుడు కొత్త ఆపరేటర్లో ఒక అవకాశం ఉంటే ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి సార్ యాజ్ పర్ ROR. అదేవిధంగా BTDAలో పనిచేసినటువంటి చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకోండి సార్, వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి సార్. అదేవిధంగా JPL నుంచి LEC కూడా కన్వర్షన్ చిన్నవి ఉన్నాయి సార్. మీ ఆధ్వర్యం మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. దయచేసి మా అందరినీ మీ హృదయంలో పెట్టుకొని మీ యొక్క పిల్లలుగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కూడా మీ ప్రగతి పదంలో మేము కష్టపడి పనిచేస్తాం సార్. మీ పిల్లలుగా భావించి ఏదైనా పొరపాట్లు ఉన్నా హృదయపూర్వకంగా క్షమించండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, గైడెన్స్ ఇవ్వండి మీ పిల్లలను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
గారు సార్ చిన్న చిన్న గారు 2 minutes. థ్యాంక్ యూ అన్నగారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ జై జవాన్ అంటే దేశాన్ని రక్షించేవాడు, జై కిసాన్ అంటే దేశాన్ని అన్నం పెట్టే రైతు. ఇవాళ అన్నదాత రైతు కళ్ళల్లో నీళ్లను తుడిచినటువంటి ఘనత ఆ ప్రభుత్వం అయితే, దానికి ఉన్నటువంటి బటన్ ఇక్కడ మన ప్రభాకర్ చెప్పుకుంటూ, ఇవాళ బ్రహ్మ విష్ణు పరమేశ్వరు ప్రపంచాన్ని మొత్తం ఇవాళ సృష్టిని ఏ విధంగా అయితే ముందుకు తీసుకుంటుంటే, ఇవాళ నిజంగా బ్రహ్మ విష్ణు పరమేశ్వరు యొక్క త్రిమూర్తులు మన మధ్య గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అందుకే ప్రభాకర్ సార్ మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఇవాళ ఎంతో మంది అన్నదాత ఒకప్పుడు కళ్ళము నిండా గింజలున్నా రైతన్నా, పల్లెమూనే మెతుకు లేదే రైతన్నా అంటే అప్పుడు పంటలు పండడానికి కరెంట్ లేకపోయేది. కానీ ఇవాళ ఒక పవర్ ప్రభాకర్ సార్ వచ్చిన తర్వాత రైతన్న కడుపు నిండా అన్నం తింటుండు. అందుకే ఓ రైతన్నా మా రైతన్నా దేశానికి నువ్వెన్నము కన్నా, దేశానికే నువ్వెన్నము కన్నా అన్నదాత ఓ మా రైతన్నా. ఏమి పాపం ఎరిగినటువంటి రైతన్న మా ప్రభాకర్ సార్ చల్లగుండాలని దీవించి ఇవాళ నేల తల్లి ఆకాశం కూడా మిమ్మల్ని చూసి గర్వపడి సార్ ఇవాళ నేల అంటుంది సార్ ప్రభాకర్ సార్ చూసి, నింగి పొంగింది మిమ్ము చూసి నా ఎత్తు వెదిగావని, నేల మురిసింది మీ పనులకు నాలాంటి గుణముందని, నాడే మీలాంటోడుంటే రైతన్న ఇంకెంత బాగుండేటోడో. ఓ ఓ మా పవర్ ప్రభాకర్ సారు మీకు ఎదురు లేరు ఎవరయ్యా. ఓ ఓ మా పవర్ ప్రభాకర్ సారు ఏ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, అలైన్మెంట్ నుండి ఏఈడీలు ప్రతి ఒక్క వాళ్ళను నయ్యా గుండెల్లో దాచుకుని పలకరించే గొప్ప గుణము నీదయ్యా. ఇక్కడ చూసిన అందరి నాలి నీవు ప్రభాకర్ సారు అందరు గుండెల్లో నీవయ్యా. ఓ ఓ మా మనసు ఉన్న కొండ నీ మెడలో పూల దండ, నింగి పొంగింది నిన్ను చూసి నా ఎత్తు వెదిగావని, నేల మురిసింది నీ పనులకు నాలాంటి గుణముందని, రోజుకు రైతుకు 24 గంటలు కరెంటు నీవైతివా, నిమిషం నిమిషం క్షణం క్షణం కొట్టుకున్న గుండెకు బీటే నీవైతివా. ఓ ఓ మా మనసున్న ప్రభాకర్ సారు మీరు సల్లంగుండాలయ్య సారు, మీరు నిండుగుండాలయ్య సారు, మీరు నిండుకుండాలయ్య సారు, మీరు నిండుకుండాలయ్య సారు. ఎప్పుడైనా నిండుకు ప్రభాకర్ సార్ కూడా నవ్వుతూనే అన్ని కార్యక్రమాలు చేశారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంట్లో కుటుంబంలో తండ్రి కరెక్ట్ ఉంటే కొడుకు కూడా మంచి దారిలో మంచి మార్గానికి వెళ్తారట. మీకు ఇంత గొప్ప తండ్రి మీకు ఉండడం మీరు అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి ఇంకా ముందు ఇస్తారని కోరుకుంటూ, నాకు ఇక్కడికి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న రామజన్న నారాయణ ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, సార్ నేను మొన్న అమెరికాకు పోతే కూడా ఏం తెలంగాణలో ఎక్కడైనా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారంటే అవునన్నా అది ప్రజెంట్ నిజమా అంటే నిజం సార్. నిజంగా ఎగ్జాంపుల్ దానికి మా ప్రభాకర్ సార్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముగ్గురు ఇవాళ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ముగ్గురు మూర్తులకు త్రిమూర్తులకు ఒక్కసారి మీ సపోర్ట్ ప్లీజ్. సార్ ఇప్పుడు దయచేసి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డైరీ రిలీజ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. సో ఎక్కడో అక్కడే కూర్చుంటే అందరికి డైరీ ఇస్తాము. దయచేసి స్టేజ్ పైన ఎవరు రావద్దుగా కోరుతున్నాను. ఇప్పుడు మన గిరిజన డైరీ 2019 దగ్గర కొంచెం ముందు తీసుకొచ్చే సార్తో మన సీఎం ప్రభాకర్ రావు సార్తోనే రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. కూర్చోండి అందరూ కూర్చోండి సార్.
రైట్ సార్. 2019 గిరిజన డైరీని సార్ చేతుల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. దగ్గర ఈ డైరీ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఇవాళ ఈ డైరీ ఆవిష్కరణ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్ని 2018లో ఏం చేశామో 2019లో కూడా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుందని మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. వెనక నుంచి అందరు కావాలి. కొంచెం దగ్గర ఓకే సార్ లుక్ అలా అలా వన్ మినిట్ సార్ ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు థ్యాంక్ యూ సార్, మీ చేతుల వారిగా ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ జరిగింది. అందుకే ఇవాళ ఈ గిరిజన డైరీ అందరికీ ఇవాళ కొత్త సంవత్సరంలో ఫస్ట్ డైరీ అది మీ చేతులు కదా, ఇది రోజు జరగడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఒక్కసారి ఈసారికి గట్టిగా సపోర్ట్ అవుతుంది. అలాగే క్యాలెండర్ ని పెద్దలు రఘుమారెడ్డి సార్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాము. 2019 క్యాలెండర్ రఘుమారెడ్డి సార్ గారి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఎంప్లాయీస్ ఒక వేదికగా ఏర్పడి అందరూ కష్టాలు చెప్పుకోవడానికి అన్ని కష్ట సుఖాలు పట్టుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఇవాళ 2019లో డైరీ ఆవిష్కరణ చేసుకొని తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. ఈరోజు ఈ డైరీ మరి అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ జగదంబ మాత కులదైవమైనటువంటి శివలాల్ మహారాజ్ పటాలతో ఈ రోజు ఈ డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ నీళ్ళ తల్లి కులుడు ఏ విధంగా అయితే ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, మా గిరిజన జాతికి ఒక దైవమైనటువంటి శివలాల్ మహారాజ్ మరి జగదంబ మాత మరి ఆ పటాన్ని ఈ రోజు క్యాలెండర్ గా ఆవిష్కరణ గిరిజన ఎంప్లాయీస్ నుండి దీన్ని ఆవిష్కరణ జరిగింది. ఒక్కసారి మీరందరూ గట్టిగా సపోర్ట్తో మరి అలాగే టేబుల్ క్యాలెండర్ పెద్దలు గోపాలరావు సార్ చేతి మీదుగా ఆవిష్కరించాలని కోరుకుంటున్నాం. టేబుల్ క్యాలెండర్ ప్లీజ్. ఇవాళ గిరిజన జాతి లంబాడి జాతి ఇవాళ కొండ కొనలో పుట్టినటువంటి బిడ్డలు చదువుకొని ఇవాళ ఈ రంగంలో ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఒక్కటై ఈ వేదికను ఏర్పాటు చేసుకొని ప్రభాకర్ సార్ ఆశీర్వాదాలతో ఇవాళ ఎంత బాగా విజయవంతం చేసుకున్నారు. మరి అలాగే క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ పెద్దలు గోపాలరావు సార్ చేతుల మీద జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్.
ఒకప్పుడు మనమంతా గూడాల నుండి గుడిసెల నుండి వచ్చిన వాళ్ళం. మనం చదువుకున్న రోజులలో గుడ్డి దీపం పెట్టుకుని చదువుకున్నాం. మనకు వెలుతురంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పటి పిల్లలకు చీకటి అంటే ఏంటో తెలియదు. అది 24 గంటల పవర్. అది మన ప్రభాకర్ సార్. నిజంగా ఈ రోజు ఇంత గొప్పగా అందరు గూడకు వచ్చినటువంటి గిరిజన బిడ్డలు చోటుకు చేరి ఇవాళ ప్రభాకర్ సార్ మరి ఆశీర్వాదాలతో ఇవాళ ఈ డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ, మరి టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు జరిగింది. నిజంగా ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్రైబల్స్ ఎంప్లాయీస్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు మన డైరెక్టర్ లక్ష్మీ గారిని ఫీల్ చేస్తున్నాం. Chairman and Managing Director, PS Genco and PS Crossco, Sri D. Prabhakar Rao Garu, respected Chairman and Managing Director, PS SPDCL, Sri Brahma Reddy Garu, respected Chairman and Managing Director, Sri Gopal Rao Garu, NPDCL, అలాగే ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ నాయక్, సెక్రటరీ రామ్జీ గారు, నా కొలీగ్ సిఈస్ మదన్లాల్, సురేష్, పాండ్యా, జోలియారావు నాయక్ అండ్ శ్రీరామ్ నాయక్ అండ్ సీనియర్ ఎస్సీస్, డిఈస్ and all ST associate members. Good afternoon to all. ఈ రోజు మనం 2019 డైరీ ఇనాగ్రేషన్ జరుపుకుంటున్నాం. ఈ డైరీ ఇనాగ్రేషన్ కి మన ఎలక్ట్రిసిటీ సెక్టార్ ముగ్గురు చైర్మన్లు వాళ్ళ చేతుల మీదుగా ఈ డైరీ ఇనాగ్రేషన్ చేయడం నేను మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా మనం డైరీ ఈరోజు మన యూత్ సౌదా కాన్ఫరెన్స్ హాల్లో జరుపుకున్నాం. రియల్లీ ఇట్స్ అవర్ ది అదృష్టమే మందిది. అందులో ముగ్గురు చైర్మన్లు వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం మన కోసం కేటాయించి ఈ ఇనాగ్రేషన్కి రావడం రియల్గా థ్యాంక్ యూ సార్. సో మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ డైరీ ఇనాగ్రేషన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. 2018 లాస్ట్ ఇయర్ వెళ్తూ మనకు ఒక రికార్డు సృష్టించి వెళ్ళింది, మనకందరికి తెలుసు. అది 2018లో డిసెంబర్ 26 నాడు మనం కొత్తగూడెం 7th స్టేజ్ 800 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ సిఓడి జరుపుకున్నాం. 48 నెలల్లో యాజ్ పర్ సిఏ నామ్ ప్రకారంగా 48 మంత్స్లో మనం సిఓడి చేసుకున్నాం. ఇప్పటివరకు మన దేశంలో ఎక్కడ 800 మెగావాట్స్ 48 మంత్స్లో సిఓడి జరుపుకోలేదు. అటువంటి తర్వాత మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ రావు గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో 2018 వెళ్తూ మనకి బ్యాలెన్స్ కొన్ని రికార్డ్స్ సృష్టించాల్సినవి ఉన్నాయని చెప్పేసి మనకి కొన్ని వదిలేసిపోయింది. అవి ఈ 2019లో మనం బీటీపీఎస్ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1080 మెగావాట్స్ ఈ సంవత్సరం మనం సిఓడి జరుపుకోవాల్సి ఉన్నది.
అదేవిధంగా 2021లో మన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 5x800 టోటల్ 4000 మెగావాట్స్ కూడా మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. సో వాటికి కూడా మీ అందరి యొక్క సహకారాలు అందించాలి. మీ అందరూ కలిసిమెలిసిగా పనిచేసి సంస్థ డెవలప్మెంట్కి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన సిఎండి ఎన్పిటిసిఎల్ గోపాలరావు సార్ని ఒక ఫ్యూ వర్డ్స్ మాట్లాడుతుంది. ఈరోజు మనం ఎస్టీ అసోసియేషన్ డైరీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రభాకర్రావు గారికి, అదేవిధంగా మా కొలీగ్ డైరెక్టర్ సిఎండి రఘుమారెడ్డి గారికి, డైరెక్టర్ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా నాయక్ గారికి, రామ్జీ గారికి, మరియు అదర్ ఆఫీస్ బేరర్స్ డిఫరెంట్ బ్రాంచెస్ అసోసియేషన్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆల్మోస్ట్ ఏంటంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీ అసోసియేషన్ ఆల్ మెంబర్స్ కూడా ఇది కన్వే చేయమని. ఈరోజు మనం డైరీ ఫంక్షన్ కాబట్టి సో లెట్ మీ టేక్ సమ్ డిఫరెంట్ వ్యూ హ్యావింగ్ దిస్ ఫంక్షన్ అండ్ డైరీ రిలీజ్ కాబట్టి. సో మనం ఈ ముఖ్య ఉద్దేశం డైరీ ఎందుకు, డైరీలో మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది అది అందరికీ అలవాటు చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఫంక్షనింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ యూసేజ్ ఆఫ్ ది డైరీ ఇంపార్టెన్స్ అందరికీ ఈ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇట్ షుడ్ బి డౌన్ ది మెంబర్స్ చేయగలిగితే యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ అచీవింగ్ ద రిజల్ట్స్. సో అదేవిధంగా ఇకపోతే మన చైర్మన్ గారి గురించి మనం అందరం ఇప్పుడు చాలా బాగా విన్నాము. అందులో పాట పాడిన విష్ణునాయక్ గారు చాలా బ్రహ్మాండంగా పాడారు. అందులో వాళ్ళ తల్లిదండ్రులు ఏది మీ విష్ణునాయక్ ఇంతకుముందు ఇంత మంచి పాటలు కట్టి ఈ సభాముఖంగా తెలిపినందుకు నా ధన్యవాదాలు ప్రత్యేకంగా. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. దాని గురించి చెప్పడం అనేది చాలా ఎవరు చెప్పినా కూడా అది సరిపోదేమో. కానీ అందరు వక్తలు చెప్పారు, ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం. మనమే కాదు, ఎక్కడైతే ఢిల్లీ వాళ్ళు ప్రేజ్ చేశారు, మన సీఎం గారు ప్రతిరోజు ఎక్కడ పోయినా కూడా ఎలక్ట్రిసిటీ, తర్వాత ప్రభాకర్ రావు గారు, ఈ రెండు పేర్లు మాత్రం తప్పకుండా ఉచ్చరించవలసిన అవసరం ఉన్నది, అది వాస్తవం కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే మనకు తెలంగాణ రావటము, ప్రభాకర్ రావు సార్ను మనకు సీఎండీగా ఇవ్వటము, అదేవిధంగా ఎంటైర్ టర్న్ అరౌండ్ బిజినెస్లో టర్న్ అరౌండ్ ఏది లాస్లో ఉన్నదాన్ని ప్రాఫిట్లో చేసినట్టు ఫైనాన్షియల్ సార్ కాబట్టి అదే వర్డ్ యూజ్ చేస్తున్నారు. టర్న్ అరౌండ్ చేసుకుంటున్న కనుక మాత్రం మన ప్రభాకర్ రావు గారికి ఎంత చెప్పినా మనకు తక్కువే కాబట్టి అది కాకుండా అయితే దీంట్లో మనకు కొంత ఏంటంటే ఇన్ని మనం పిఆర్సీ ఇప్పించిన దాంట్లో కూడా వారి పాత్ర ఉన్నది, ప్రతి దాంట్లో కూడా వారి పాత్ర ఉన్నది. అడిషనల్ పోస్ట్ మీ మనమందరం కూడా ఊహించని విధంగా మనకు పోస్టులు రావడం జరిగింది. ఇన్ని బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నాం అంటే దానికి వెనక మాత్రం మన ప్రభాకర్ రావు గారు సీఎం గారు ఏమి చేసింది లేదు. కాబట్టి మనందరం సదా వారికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. ఎంతవరకు అయితే మనం డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఉన్నంత వరకు వారికి మాత్రం రుణపడి ఉంటామని చెప్పడం జరుగుతున్నది. అయితే దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత ప్రయత్నం చేస్తే
కొంత ఇంకొద్దిగా ప్లానింగే కానివ్వండి, ఎగ్జిక్యూషనే కానివ్వండి, ఈ విధంగా మనం కొంత ఆలోచన, ఎందుకంటే మనం అందరం టెక్నికల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ కాబట్టి ఎవరికి ఏ విధమైన ఏంటిది నాలెడ్జ్ తక్కువ లేదు. కాబట్టి మనందరం కూడా కంబైన్డ్గా కోఆపరేటివ్గా కనుక ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ సంస్థ నాది అనేది మాత్రం ప్రిలిమినరీగా మీ అందరూ కనుక నాది అని భావిస్తే నెక్స్ట్ మూమెంట్ అవర్ అంటే ఈ ప్రాఫిట్స్ లాస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని ప్రాఫిట్లోకి వచ్చే అవకాశాలు. కాబట్టి ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పిన సూచనలు పాటిస్తాం సార్. ఇప్పుడు మన టిఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి గారిని మాట్లాడుతూ స్టేట్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఇనాగరేషన్ చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీ ప్రభాకరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు ప్రభాకరరావు గారికి, మరియు కొలిగ్ సిఎండి గోపాలరావు గారికి, లక్ష్మీ డైరెక్టర్ గారికి, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ నాయక్ గారికి, మరియు ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్జీ గారికి, ఇతర నాయకులందరికీ, ఇక్కడ వచ్చిన ఎస్టీ అసోసియేషన్ మెంబర్లందరికీ, మరియు ఆహ్వానితులు కూడా వేరే అసోసియేషన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రుడు గోపాలరావు గారు చెప్పినట్టు సీఎం గారు తెలంగాణ స్టేట్ 2014లో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన వెంటనే మొట్టమొదటి జీవో నెంబర్ 1 ద్వారా ప్రభాకరరావు గారిని మన సిఎండి జన్కోగా అపాయింట్మెంట్ చేస్తూ ఏదైతే జీవో ఇచ్చారో అది జీవో నెంబర్ 1 అంటేనే గవర్నమెంట్కు మొట్టమొదటి అవకాశం, లేకపోతే మొట్టమొదటి ప్రాధాన్యంగా తీసుకొని ఇచ్చిన జీవో కాబట్టి మనకు ఎలక్ట్రిసిటీ సెక్టర్కు మరియు ప్రభాకరరావు గారికి సీఎం గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగా పెద్దలు ప్రభాకరరావు గారు వారి యొక్క సుమారు 40-45 సంవత్సరాల అనుభవాన్ని అంతా రంగరించి ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలను జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లకు కూడా మార్గ నిర్దేశం చేస్తూ ఈ సంస్థలు ముందుకెళ్ళడానికి వారి డైరెక్షన్లో మనం పనిచేయడం జరిగినది. అందులో భాగంగా మనందరం పనిచేసినందుకు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరంలో మొట్టమొదటి డైలీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జరగడం వారికి కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. కాకపోతే మన గోపాలరావు గారు చెప్పినట్టు మనం ఇంకా లాభాలకు రాలేదు, డిస్కామ్లు ఇంకా కొద్దిగా నష్టాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే మనమందరం కూడా ఒకటి ఈ నూతన సంవత్సరంలో 2019 సంవత్సరంలో ఇంకా గట్టిగా కష్టపడి పనిచేసి మన ఇంటర్నల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా మన నష్టాలను తగ్గించుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 24 గంటల కరెంటు మనము అన్ని కేటగిరీలకు అగ్రికల్చర్తో సహా అన్ని రంగాలకు కూడా మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నాము. దానివలన కొంత ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. దాన్ని మనము అధిగమించాలి అంటే మన ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ
మన ఇన్కమ్ పెంచుకోవాలి, లాస్ తగ్గించుకోవాలి, ఎక్స్పెండిచర్ కూడా తగ్గించుకోవాలి. అప్పుడే మనకు టర్న్ అరౌండ్ అవుతుంది. ఇంకా నేను లాస్ట్కు ఒక విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, మన డిస్కామ్లో 32 అసోసియేషన్ ఉన్నాయి. సో 32 అసోసియేషన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటంటే, చిన్నపిల్లవాడు చాక్లెట్ పెడతాడు చిన్నప్పుడు. కొద్దిగా పెద్ద అయినాక వాళ్ళ తండ్రిని ఒక సైకిల్ కొని ఉంటాడు స్కూల్ పోనీకి. ఇంకా కాలేజ్కి వచ్చినాక ఒక మోటార్ సైకిల్ కొని ఉంటాడు. ఉద్యోగం వచ్చినాక ఒక కారు కొంటే బాగుంటుంది. తర్వాత పెద్ద ఇంకా పొజిషన్ పెద్ద పెరిగినా కొద్దిగా ఆ కారు కంటే ఒక పెద్ద బ్రాండెడ్ కారు ఉంటే బాగుంటుంది. అంటే మనిషి జీవితంలో కోరిక అనేది అంతం ఉండదు. ఎప్పటికీ కూడా మన మనిషికి ఎవరికి కోరిక తీరే మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండడు. ఏదో ఒకటి 1% 2% కూడా ఏదో కోరికలు ఉంటుంది. ఈవెన్ అబ్దుల్ కలాం అటువంటి వాళ్ళకి కూడా ఏదో కోరిక ఉంటుంది. నేను ఏదో కనిపెట్టాలి, ఇంకా మెసేజ్ కనిపెట్టాలి, అది కోరికనే. అది మంచిగా కానీ సొంతానికి కాకపోవచ్చు, నేషన్ కోసం అయినా కూడా అది కోరికనే. ఆ కోరిక ఉండడం మంచిదే, కానీ అత్యాశ ఉండడం మంచిది కాదు. ఎక్కువ కోరికలు ఉండడం కూడా మంచిది కాదు. ఏదైతే రీజనబుల్గా కోరికలు ఉంటాయో వాటిని మనం నెరవేర్చుకొని కనుక కోరికలు ఉంటే కోరుకోవడం తప్పులేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా అసోసియేషన్లు మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చే వరకు మాకు పర్టికులర్ ప్లేస్, మాకు పర్టికులర్ పోస్టింగ్ ఇవ్వడం లేదు అని కొద్దిగా వాళ్ళు మీరు అడిగిన దాంట్లో 10 అడిగితే 1 2 ఇవ్వడానికి వీలు అవుతుంది అనుకున్నాయి. ఎక్కువ అందరికి అన్ని ఇవ్వాలంటే ఆ పోస్టులు ఒకటే పోస్టులు 4-5 అసోసియేషన్లు అడిగి అనుకోండి, ఎవరికి ఒక్కరికే ఇవ్వాలి కదా. అక్కడ కొంత మీరని కాదు, ఏ అసోసియేషన్ అయినా కూడా కొంతమంది మేనేజ్మెంట్కి ఎప్పుడు మాకు ఒక పరీక్ష ఏంది, ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు, జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు అన్ని అసోసియేషన్లు వెళ్తాయి. లాస్ట్ మేనేజ్మెంట్ ఎవరికైనా న్యాయం చేసి, నేను ఎవరికి న్యాయం చేసినా అంటే ఎవరు సాటిస్ఫై కాదు. నోబడీ విల్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను అడిగిన పోస్ట్ అన్ని ఇవ్వలేదు, 1 2 ఇచ్చిన 3 ఇచ్చినామని. అందరికి ఇవ్వడానికి ఆ పోస్ట్ ఉండాలి కదా. అందరూ అడిగిన కొన్ని పోస్టులే అడుగుతారు, లిమిటెడ్ డిమాండ్ ఉన్న ప్లేస్లో అడుగుతారు. నేను ఎందుకే ఒక చెప్తున్నానంటే, నేను ప్రతి అసోసియేషన్ చెప్పాల్సుకున్నాను ఏంటంటే, ఏ ఉద్యోగమైనా హానెస్ట్గా, డెడికేషన్గా కన్సూమర్కు మనము ఎంత సేవ చేయగలిగితే అంత మంచి పేరు వస్తుంది. మనము కన్సూమర్కి చేసిన సేవకు మనకు తప్పకుండా మన లైఫ్ టైంలో మనం తప్పకుండా దాని రివార్డ్స్ తీసుకుంటాము. మీరు చేసిన మంచి పని కానీ చెడ్డ పని కానీ మన కుటుంబ సభ్యులకు చెందుతుంది. మంచి చేసే వాళ్ళకు మంచి జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ వినియోగదారుని అగౌరవపరచకూడదు. మర్యాదగా మాట్లాడండి, మంచిగా రిసీవ్ చేసుకోండి. మనం శాలరీ తీసుకుంటున్నాం, మన గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ మనకున్న శాలరీస్ ఇప్పుడు మనం దగ్గర ఏఈస్ రిక్రూట్మెంట్ చేస్తే మైక్రోసాఫ్ట్కి వెళ్ళి ఐబిఎంలోకి వెళ్ళి రిజైన్ చేసి వచ్చి మా దగ్గర చేయాలి. ఎందుకు? మా దగ్గర జాబ్ సెక్యూరిటీ ఉంది, మంచి శాలరీస్ ఉన్నాయి, కన్సూమర్కు సేవ చేసే ఒక అదృష్టం కలుగుతుందనే ఉద్దేశంలో వచ్చి చేయలేకున్నాను. అటువంటి డిపార్ట్మెంట్లో మీకు అందరికీ అవకాశం వచ్చింది కాబట్టి మీరు అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అటు డిపార్ట్మెంట్కు మరియు గవర్నమెంట్కు ముఖ్యంగా మీ ఆత్మసాక్షి కూడా న్యాయం చేయాలని కోరుతూ ఈ నూతన 2019 సంవత్సరంలో మీరందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో మంచి జీవితం గడపాలని కోరుతూ డిపార్ట్మెంట్ ఉన్నతికి ఛాయశక్తులా కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు అందరూ మన ఎంప్లాయీస్ అయితే
పాటిస్తారు సార్. ఇప్పుడు ఒకసారి మీరు కళకళ ధనులతో మీరు ఎదురు చూస్తున్నారు ప్రభాకర్ సార్ని మాట్లాడవలసింది కోరుతున్నాను సార్. ఇది ఏ ఒక్కరూ చేస్తే జరిగే పని కాదు. ఇది ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహనీయుడు ఒక్కరే, అది వారి ఒక్కరికే చెందుతుంది. అది మన కేసీఆర్ గారు. సో వారు చూపిన మార్గదర్శకత్వంలో ఆ విజనరీ లీడర్ గారి అడుగుజాడల్లో మనం నడుస్తూ మనందరం కూడా ఒక ఫ్యామిలీగా, నేను ఐ ఆల్వేస్ బిలీవ్ యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. సో మనందరం కనుక కలిసికట్టుగా పనిచేస్తే ఏ సంస్థ అయినా ఎట్లా అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ఏ విధంగా ప్రజలకు దానివల్ల లాభం జరుగుతుందన్నది మనం ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశానికే చూపించగలిగినాం. దీనికి మీరందరి సపోర్ట్ సహకారాలతోటే ఇక్కడ ఉన్నవారు కానీ ఇక్కడ లేక జనరేషన్లో కానీ ట్రాన్స్మిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది. మీరు చూయించే ప్రేమాభిమానాలకు నేను ఏ విధంగా నిజంగా బిత్సు నాయక్ గారి కంఠం ఏదైతున్నదో వారికి నేను ఒక సజెషన్ చేయదలుచుకున్న, మీరు టోన్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ఒక గిఫ్ట్ అది వారికి. అదొక గిఫ్ట్, అది భగవంతుడు ప్రసాదించిన వరం. అది వారు నన్ను గురించి పాడినందే కాదు, వారి కంఠాన్ని నేను దానికి నేను కలుపుతున్నా. ఇక మన దేశంలోనే మన జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నిట్ల లోపల కూడా మీరు మొన్న మన 1 జనవరి రోజు యాడ్ కనుక చూసుంటే తెలుస్తుంది. చాలామంది యాడ్ చూసి అసూయపడటం జరిగింది. మన జనరేషన్ కనుక తీసుకుంటే ఈరోజు దేశంలోనే మనం ప్రథమంగా ఉన్నాం. మన పిఎల్ఎఫ్ 80%, ఆల్ ఇండియా యావరేజ్ ఏదైతే ఉన్నదో 56.7%. మన ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ 99.99%. అండ్ డిస్ట్రిబ్యూషన్ TNT లాసెస్ టోటల్ 11%. అంటే ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్ నేను చెప్పింది. సో ప్రతి దాంట్లో కూడా జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మరి ఇంత ఇప్పుడే మన గోపాలరావు గారు, రఘుమారెడ్డి గారు చెప్పినట్టు ఇంత మంచి టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఉండి దాన్ని మనం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నాం? దయచేసి ఈరోజు మనందరం కూడా అది ఆలోచించాలి. మన టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఆల్సో ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఎ కంపెనీ. మనకు ఇప్పుడు జనరేషన్లో కానీ ట్రాన్స్మిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంది. సో మనం అప్పు తీసుకోవాల్సిందే. అసెట్ జనరేషన్ కోసం అని అప్పు తీసుకుంటే దాంట్లో ఏం తప్పు లేదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం అని మనం అప్పు తీసుకోకూడదు. కానీ
అసెట్ క్రియేషన్ కొరకు మనం తీసుకోవచ్చు, దాని మీద మనకు రిటర్న్ కూడా వస్తుంది. కానీ దానికి మొదలు మన బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉన్నదో స్ట్రాంగ్ ఉండాలి. బ్యాలెన్స్ షీట్ బ్యాంకబుల్ అయితేనే మనకు అప్పు దొరుకుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కూడా ఈ కొత్త సంవత్సరం రోజు ఇది ఫస్ట్ డైరీ ఈ సంవత్సరంలో మీరు అవకాశం ఇచ్చారు మాకు ఫస్ట్ డైరీ. సో దీంట్లో కూడా ఇప్పుడే నేను గోపాలరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఎస్టీ ఇన్హాబిటేషన్స్ అన్నీ కూడా 100% ఏదైతే ఉన్నదో ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇంకా కొన్ని హౌస్ హోల్డ్స్ ఏదైతే ఉన్నదో ఇవ్వాల్సి ఉంది, అది కూడా త్వరలోపలనే మనం ఈ సౌభాగ్య స్కీమ్లో కానీ లేకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆ స్కీమ్లో కానీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నిన్న సీతారాం నాయక్ గారు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు నేను ఐ మేడ్ ఏ స్మాల్ సజెషన్. ఈ ఎస్టీ కాలనీలో కానీ ఎస్సీలో కానీ ఈ లైన్స్ ఏదైతే ఉన్నదో 33 kV లైన్స్ కానీ 11 kV లైన్స్ కానీ కొన్ని ఇండ్లపై నుంచి పోతున్నది. సో వాటిని కనుక మనం రిలోకేట్ చేయాలంటే చాలా దానికి ఫండ్స్ అవసరం ఉన్నది. మీరు ఎందుకు టేకప్ చేయలేదు పార్లమెంట్లో కనుక మీరు అడిగితే దీంట్లో కూడా మనకు కొంత ఫండింగ్ కనుక జరిగితే మనం ఈజీగా అది కూడా చేయవచ్చు అని చెప్తే వారు ఒక చిన్న నోట్ నాకు ఇవ్వండి, నేను తప్పక ఈ రోజే పార్లమెంట్ లోపల కూడా నేను వెయిట్ చేస్తానని చెప్పడం జరిగింది. బహుశా వారు ఈరోజు ఆల్రెడీ 0 hourలో నేను రాత్రి నిన్న మన డిస్కమ్ సిఎండి గారి కొన్ని డైరెక్టర్స్ అడిగా చిన్న ఒక నోట్ కూడా డ్రాఫ్ట్ చేసి పంపించడం జరిగింది. దానివల్ల ఏదైతే ఉన్నదో చాలా ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఎట్లాంటి ఎలక్ట్రిక్యూషన్ కానీ ఇది కూడా లేకుండా తొందర లోపలనే వాళ్ళకు కూడా బహుశా నేను అనుకుంటా ప్రపోజల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకుంటుందని, దాంట్లో కూడా మన తెలంగాణనే ఒక ప్రెసిడెంట్ కింద మన సీతారాం నాయక్ గారి ద్వారా అది కూడా జరుగుతుందని మనం ఆశించవచ్చు. ఇక మీరు చిన్న కోరికలే కోరటం జరిగింది. ROR 100% ROR will follow. దాంట్లో ఎట్లాంటి సందేహం అవసరం లేదు. మేము ముగ్గురం కూడా ఎక్కడైనా పొరపాటున ఏదైనా జరిగితే మీరు ఏదైతే ఉన్నదో మా దృష్టికి తీసుకురావచ్చు, తప్పక దాన్ని సెట్ రైట్ చేయటం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫోకల్ పాయింట్స్, ఫోకల్ పోస్టింగ్ అన్నారు. లక్ష్మయ్య గారే ఉన్నారు డైరెక్టర్ గా. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ నేను అనుకుంటా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఇప్పుడు ఫోకల్ పోస్ట్ లోపల ఎస్టీస్ ఎస్సీసీ ఉన్నారు. ఎక్కడైతే ఇంకా అవసరం ఉందో చెప్పండి, అక్కడ కూడా ఇవన్నీ దీనికి ఫైనాన్సెస్ అవసరం లేదు మనకు. అది కూడా తప్పక ఏదైతే ఉన్నదో పరిశీలనే కాదు, మేము ఏదైతే ఉన్నదో ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుంది. ఈ మిగతా ఏదైతే ఉన్నదో మీది, కానీ మిగతా అసోసియేషన్స్కి పోతే మీరేమో ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేని రిక్వెస్ట్ చేసినారు, అక్కడేమో విత్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా డిసిప్లిన్డ్గా మీరు ఈ విధంగా ఇంత మంచిగా ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ హాల్లో ఇంత నాకు తెలుసు ఇది మీరు లిమిటెడ్ పర్సన్స్ నిపించి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నారు. మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన బిచ్చు నాయక్ గారికి మళ్ళొకసారి కూడా అవకాశం వస్తే వారిని సీఎం గారికి కూడా పరిచయం చేయటం జరుగుతుంది. పరిచయం కాకుండా ఉంటే నేను అనుకుంటా బహుశా సీఎం గారు కూడా వారి కంఠం వినే ఉంటారు. ఇది నన్ను ప్రేజ్ చేసినందుకు కాదు, వారికి ఉన్న ఒకటి లాంగ్వేజ్, ఒకటి
ఆ టోన్ కూడా, ఆ రెండు కూడా ఇట్ ఈస్ ఏ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. తప్పక ఐ విష్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ బ్రైట్ అండ్ ఈవెంట్ఫుల్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సార్ సార్ చెప్పినట్టు డిసిప్లిన్గా ఉండండి. సార్కి మనం ఏంటంటే మెమోంటోస్ క్లోజ్ చేద్దాం ప్రోగ్రాము. దయచేసి ఎక్కడో అక్కడ ఉండండి, అందరికీ అవకాశం ఇస్తా, కానీ మీరు మాత్రం డిసిప్లిన్గా ఉండాలి సార్ దగ్గర. ఎందుకంటే నీట్నెస్ డిసిప్లిన్ సార్, కాబట్టి మీరు నీట్గా ఉండండి. అడగకుండా అమ్మే మనకు బువ్వ పెట్టదు, కానీ మీరు ఏది అడిగినా అది చాలా చిన్నదని చెప్పి సింపుల్ గా తీసుకొని మిమ్మల్ని దీవించినటువంటి పెద్ద మనిషి ప్రభాకర్ సార్కి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొద్ది. ఎందుకంటే సార్ పొగడ్తలకు కానీ ఈ సన్మానాలు కానీ లొంగే మనిషి కాదు, నేను విన్నాను. కానీ సార్ పెద్ద మనసుతో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు, నారాయణ అన్న గారు, మరి అన్న రామ్జీ అన్న, వారి కమిటీ సభ్యులు, ఒక చిన్న సన్మానం మీకు, ఏమనుకోకుండా పెద్ద మనసుతో ప్లీజ్. అందుకే సార్ని చూస్తుంటే సార్ మంచితనానికి మరో పేరు మా ప్రభాకర్ సారు గారు, ఈ స్నేహానికి మరో పేరు ప్రభాకర్ సారు గారు, ఈ పవర్ అంటేనే మరో పేరు ప్రభాకర్ సారు గారు, చిరునవ్వుకు మరో పేరు ప్రభాకర్ సారు గారు. పెద్దవారైన మీరు మనసు చాలా పెద్దదయ్యా, ఎందరినా ఆదరించే గొప్ప గుణము మీరేనయ్యా. అయ్యా ఆనాడు మీ అమ్మ నిన్ను చూసి ఎంతో పొంగింది, ప్రభాకర్ అంటూ నిన్ను ముద్దుగా పేరే పెట్టిండ్రా. ప్రభాకర్ సారు గారు మీకు వందనాలు వందనాలు, మిమ్ము గన్న ఆ చల్లని తల్లికి పాదావి వందనాలు. ప్రభాకర్ సారు గారు మీకు వందనాలు వందనాలు, మిమ్ము పెంచిన సక్కని తండ్రికి పాదావి వందనాలు. నువ్వు పుట్టినగా నీ ఏ తల్లి కన్న బిడ్డవో, ఏ తండ్రి పెంచిన బిడ్డవో, చదువు చెప్పిన గురువు ఎవరో తెలియదు అని ఎవరన్నా, అందరి మనసు దోచుకున్నామా అన్న ప్రభాకర్ సారు. ప్రభాకర్ సారు గారు మీకు వందనాలు వందనాలు, మిమ్ము గన్న ఆ చల్లని తల్లికి పాదాభి వందనాలు. మంచితనానికి మరో పేరు ప్రభాకర్ సారు గారు, చిరునవ్వుకు మరో పేరు ప్రభాకర్ సారు గారు, సిఎండి అంటేనే ప్రభాకర్ సారు గారు. సీఎం గారి నోటిలో మాట మా ప్రభాకర్ సారు మీరే, రామ లక్ష్మణుల రాజాని గొప్ప పేరు తెచ్చినారయ్య. రోజుకు 24 గంటలు సీఎండి ప్రభాకర్ సారు, ఈ జనం గుండెల్లో దీపము మీరే ప్రభాకర్ సారు గారు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ప్రభాకర్ సారు గారు, ఈ ప్రజల కోసమే మీరుండాలి ప్రభాకర్ సారు గారు. సరే గట్టిగా ఇవాళ ఇంతమందికి ఒక పెద్ద ట్రాన్స్ఫర్ లా, అందరికి ఒక పవర్ లా మీరున్నారు. ఎప్పుడు ఈ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ఎప్పటికొక కొండంత అండగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న జ్ఞాపకాన్ని ఇవాళ తెలంగాణ ఎస్టీ ఎంప్లాయీస్ అందరూ కలిసి చిన్న సన్మానం సార్, చిన్న ఒకసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్. ఈరోజు అందుకే అయ్యాలంబడల్లం తండల్లో పుట్టినోళ్ళం, అయ్యాలంబడల్లం కొండల్లో వెరిగినోళ్ళం, మంచిని నమ్మినోళ్ళం, ప్రభాకర్ సార్ని నమ్మినోళ్ళం, మీ మాట జవదాటనోళ్ళం, అయ్యా గిరిజనులం. ఇవాళ గిరిజన బిడ్డలం సార్, మీ మాట జవదాటకుండా మీరు ఏం చేసినా మీ అడుగు జాడలో ఈ టోటల్ టీం ఉంటుందని కోరుకుంటూ, మరి అలాగే పెద్దలు రఘుమారెడ్డి సార్ గారికి, ఇప్పుడు మన సిఎండి గారు రఘుమారెడ్డి గారికి
మన ఎస్పీడీసీఎల్ నెహ్రూ నాయక్ కంపెనీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ బృందము సార్ని హలో నాయక్ భాయ్ హలో సార్ సార్ ఇక్కడ హలో సీఎం గారు సార్ ట్రాన్సాక్షన్ హలో సార్ కొంచెం హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ పెద్దలు గోపాలరావు సార్ గారికి ఎన్పీడీసీఎల్ కంపెనీ బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ బృందము సీఎండి గారు గోపాలరావు గారికి సల్వాతో చరించవలసిందిగా ఇక్కడ టర్న్ కావాలి ఎక్స్క్యూజ్ మీ కొంచెం ముందుగా హలో మొమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఎక్స్క్యూజ్ మీ హలో ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ. జన్కో టీం రెడీ ఉండాలి. జన్కో కంపెనీ ప్రెసిడెంట్ బాబురావు రమేష్ ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గర రావాలి. మన డైరెక్టర్ గారు థర్మల్ డైరెక్టర్ జన్కో డైరెక్టర్ గారిని శాల్వాతో మొమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈరోజు ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. పెద్దలు మన గిరిజన డైరెక్టర్ అయినటువంటి పెద్దలు లక్ష్మణ్ నాయక్ సార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఈరోజు అందరూ అన్ని రంగాలలో ముందుకు రావాలని ప్రభాకర్ లాంటి సార్ లాంటి పెద్దలు ఆశీర్వాదాలు, మన గోపాలరావు సార్ రుగ్మరెడ్డి సార్ ఆశీర్వాదాలు మీ టీంకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ అందరు కూర్చోండి. కొంచెం ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. మన అందరు కూర్చోండి గురు. విజయ్ కుమార్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. విజయ్ కుమార్ ఇప్పుడు మన సీల్ అందరూ లలిరావు సార్, శ్రీరామ్ నాయక్, పాండ్యా సార్, ఓన్లీ సీలే ఒకసారి వేదిక పైన రావాల్సింది కోరుతున్నాను. విజయ్ కుమార్ సార్ మీకు మా విజయ్ కుమార్ సార్, విజయ్ కుమార్ సార్ మీకు సార్ ఒక్కటి శాల్వాతోనే మన సీఈలు అందరూ సీఎండి గారిని సీఈలు లేడీస్ సార్, ఇద్దరే సార్, లేడీస్ చెప్పండి కొట్టండి. హలో హలో సార్ సార్ ఇప్పుడు లేడీస్ అందరు స్టేజ్ దగ్గర అంటే అందరు కలిసి సార్ని ఒక శాల్వాతో సన్మానించండి. లేడీస్ అందరూ ఉన్న లేడీస్ అందరూ ఒక్కసారి స్టేజ్ దగ్గర అందరు పక్కన జరగండి. లేడీస్ ఒక శాల్వాతోనే అందరు కొంచెం పక్కన జరగండి. మీరు కొంచెం అందరు కూర్చోండి.
మీరందరూ క్యూలో నిలబడి ఎస్సీ గారు రండి. Come close, please. Come this way. ఓకే, ఈరోజు మహిళా ఎంప్లాయీస్ అందరు కలిసి ఈరోజు ప్రభాకర్ రావు సార్ గారిని మరి చాలాతో పూలగుచ్చితో సత్కరించారు. ఒకసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్. మహిళలు స్పెషల్ కదా, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి సపోర్ట్ కొట్టాలి ప్లీజ్. మన సీఎం రఘుమాన్ రెడ్డి సార్ కూడా పెద్దలు రఘుమారెడ్డి సార్ గారిని మరి మహిళా ఎంప్లాయీస్ అందరు కలిసి సన్మానం చేస్తున్నారు. వారికి సార్ గట్టిగా సపోర్ట్ ప్లీజ్. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో నిజంగా సృష్టికి మూలం బ్రహ్మ విష్ణు విశ్వడు ఏ విధంగా అయితే ఉన్నారో ఇవాళ త్రిమూర్తుల్లా ముగ్గురు ఇక్కడ ఏర్పడి ఇవాళ మీ సంఘానికి కొండంత అండగా ఉండి ఏదున్నా మేము ఉన్నామని చెప్పినటువంటి పెద్దలు తెలుసుకుంటూ మరి అలాగే పెద్దలు అనుభవస్తులు వయసు పెద్దవాళ్ళు గోపాలరావు సార్ గారిని మహిళా ఎంప్లాయీస్ పెద్దలు అందరూ కలిసి ఒకసారి షాలతో సత్కారం చేస్తున్నారు. ఒకసారి గట్టి ప్లీజ్. Hello, excuse me. You come this way. Hello. Thank you. Come. థ్యాంక్ యూ. Hello. థ్యాంక్ యూ సార్. కూర్చోండి అందరూ. మీరందరూ కూర్చుంటే ఇప్పుడు లాస్ట్లో వాట్ ఆఫ్ థ్యాంక్స్ మన తులసి మేడం జిఎం గారు చెప్పవలసిందే కోరుతున్నాను. Good evening all. Respected dignitaries on the dais, our electricity department, grandfather, great grandfather, our Transco, Genco, CMD Prabhakar Sir Garu, a visionary leader, and TS SPDCL CMD Sri G. Raghuman Reddy Garu, TS NPDCL CMD Sri Gopal Rao Garu, Genco Director Sri Lakshmaya Garu, అట్లాగే ఇవాళ మనము ఎస్టీ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్కి వచ్చిన ఆల్ ఎస్టీ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, స్పెషల్లీ ఈ డైరీ ఈ ఇయర్ ఫస్ట్ ఇనాగ్రేట్ చేసుకోవడానికి కృషి చేసిన ఆల్ ఆర్గనైజర్స్ అండ్ స్టేట్ బాడీ జనరల్ సెక్రటరీ రామ్జీ గారు, ప్రెసిడెంట్ నారాయణ రాయ్ గారు, అండ్ ఆల్ ద 4 DISCOMs and Transco, Genco body members and all the organizers. A special thanks to each and everyone for making this event so successful. చాలా కొద్ది టైంలో ఇంత షార్ట్ అండ్ స్వీట్గా సక్సెస్ఫుల్ చేసుకున్న ప్రతి ఒక్క మెంబర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఎస్టీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఈ కాన్ఫరెన్స్ హాల్లో మన ఎస్టీ అసోసియేషన్ గిరిజన్ డైరీని ఇనాగ్రేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మన ట్రాన్స్కో జెన్కో సిఎండి గారికి అందరూ గట్టిగా ఈ గిరిజన డైరీ అసోసియేషన్కి డైరీ ఇనాగ్రేషన్కి విచ్చేసిన పెద్దలందరికీ, అదర్ అసోసియేషన్ మెంబర్స్కి, అట్లాగే ఆల్ సిఈస్, ఎస్సీస్, డిఈస్, ఏడీఈస్, ఏఈస్ అండ్ అకౌంట్ స్టాఫ్, పిఎన్జీ స్టాఫ్, రీజనల్ జనరల్ సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ and O&M staff, all the staff who have attended here, thank you each and everyone for attending this function and making it a grand success. And special thanks to media people and also photographers and organizers of this conference hall who have maintained, who have given all the facilities and maintained without any disturbance to us. And special thanks to TEE
President Shivaji Garu, who have attended this function, and on the request he has attended this function and he has some urgent personal work, he informed and left in between. And special thanks to our Bhikshu Nayak. ముందు అతను ప్రిపేర్ అయ్యి రాలేదు అసలు పాట పాడటానికి. మన రామ్జీ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు అతనికి, ఎక్కడున్నామంటే పంచకుటలో ఉన్నా అన్నాడు. రమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రిపరేషన్ ఏ మాత్రం లేకుండా బయట జరుగుతున్న విషయాలని అతను పాట రూపంలో మనకు పాడి వినిపించారు. అదంతా మన ప్రభాకర్ సార్ గారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా బయట జరిగే చూసి పాడగలిగారు అంటే ప్రభాకర్ సార్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకు కూడా ఎంత బాగా తెలుసు అనేది మనకిప్పుడు ఇక్కడ మన భిక్షు నాయక్ గారు పాడిన పాట ద్వారా తెలుసుకోగలిగాము. అట్లాగే ప్రభాకర్ సార్ గారి నాయకత్వంలో మన రఘుమారెడ్డి సార్ కానీ మన గోపాలరావు సార్ కానీ ఎన్నో అవార్డులు, నేషనల్ లెవెల్లో అవార్డులు తెచ్చి మన ఎలక్ట్రిసిటీ రంగానికే ఒక కొత్త పేరును తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకత్వంలో, మన కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల పవర్ సప్లై ఇచ్చి మన రాష్ట్రం పేరు, మన తెలంగాణ పేరు టోటల్ గా మన ఇండియా మొత్తంలో మారుమోగేటట్టు చేసుకోగలిగామంటే అది మన బ్రహ్మ విష్ణు మహేష్ వాళ్ళు ఇప్పుడు మన భిక్షు నాయక్ గారు చెప్పిన ఆ ముగ్గురు వల్లనే సాధ్యపడింది. మన ఆర్గనైజర్స్ అందరూ ఇంత బాగా ఎఫర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ, నాట్ ఓన్లీ ఎస్టీ అసోసియేషన్ మెంబర్స్, ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభని ఇంతతో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.